సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య కఠిన చర్యలు తీసుకుంది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దేశవ్యాప్తంగా బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఫెడరేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం జూలై 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రవర్తన సమాఖ్య ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ జూలై 14న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదని వెల్లడించింది. దీంతో క్రమశిక్షణా నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. నోటీసులో భాగంగా జానీ మాస్టర్ కు 7 రోజుల గడువు ఇచ్చిన ఫెడరేషన్ లిఖిత పూర్వక వివరణతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా స్పందించకపోతే మరింత కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫెడరేషన్ నిర్ణయాలను ఉల్లంఘించడం ఏ సభ్యుడికైనా వర్తించే నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రభావం జానీ మాస్టర్ సినీ కెరియర్ పై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఫెడరేషన్ అనుబంధ కార్మిక సంఘాలకు చెందిన సభ్యులు ఇకపై ఆయన పనిచేసే సినిమాలకు సహకరించరని సమాఖ్య స్పష్టం చేసింది. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల చిత్ర పరిశ్రమల్లోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సంబంధిత సంఘాలకు సమాచారం ఇచ్చిందట. ఇదిలా ఉండగా డాన్సర్స్ అసోసియేషన్ లో ఇటీవల నెలకొన్న అంతర్గత విభేదాలే ఈ పరిణామాలకు ప్రధాన కారణం అంటున్నారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగటం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావటం చర్చకు దారితీసింది. వివాదంలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఉన్న జానీ మాస్టర్ భార్య సుమలత వ్యవహార శైలిపైన కూడా ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఫెడరేషన్ అనుమతి లేకుండా డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేయటం నిబంధనలకు విరుద్ధమని కూడా తెలిపింది. అదే వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. అయితే వివాదానికి ముగింపు పలికేందుకు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. విశ్వంబర సినిమా సెట్స్ లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లతో మాట్లాడి అపార్థాలను తొలగించారట. అనంతరం జానీ మాస్టర్ కూడా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు. అయినా ఫెడరేషన్ తాజా నిర్ణయంతో ఈ వ్యవహారం మరొకసారి కొత్త మలుపు తిరిగింది. జానీ మాస్టర్ షోకాజ్ నోటీసులకు ఎలా స్పందిస్తారు? ఫెడరేషన్ తో రాజీకొస్తారా లేక వివాదం మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.